మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. పైగా సింధుతో దావత్తా ఛాలెంజ్ చేసుండదు కదా, నా కొడుకు నీకు పూలు తేడు అని. సింధు కూడా అదే రేంజ్ లో తిరిగి మీ అత్తయ్యతో ఛాలెంజ్ చేసుండదుగా మే. యష్ నా కోసం తప్పకుండా మల్లెపూలు తెస్తాడు అని. అల్లుడు గారు దానికోసం పూలు తేకపోతే ఓకే, నిజంగా పూలు తెస్తే మాత్రం సింధు అంటే ఇష్టం ప్రేమ ఉన్నట్టే. అంతేనంటావా మే? అంతేనమ్మే, ఇందులో ఏ డౌట్ పెట్టుకో మాకు. ఎక్స్క్యూజ్ మీ మేడం, రండి. నేను జనాభా లెక్కలు రాసుకోవడానికి వచ్చాను. కొంచెం మీ ఇంట్లో వాళ్ళ వివరాలు చెప్తారా? అట్నే కూసండి. ఓకే మేడం. ఇంటి పెద్ద ఎవరు? చంద్రశేఖర్ గారు. వయసు? 50 సంవత్సరాలు. ఆయన భార్య దమయంతి, వయసు 43 సంవత్సరాలు. వీళ్ల పెద్ద కొడుకు పేరు తేజ, వయసు 32 సంవత్సరాలు. తేజ భార్య మధు, వయసు 30 సంవత్సరాలు. చిన్న కొడుకు పేరు యశస్వి, వయసు 28 సంవత్సరాలు. ఆయన భార్య పేరు సంధ్య, వయసు 24 సంవత్సరాలు. అదేందమ్మే, యష్ భార్యగా నీ పేరు చెప్తా ఉండవు? నీకు అల్లుడు గారికి ఇంకా పెళ్లి కాలేదు కదా. ఇప్పుడు కాకపోతే ఏందమ్మే, త్వరలోనే అభినామంలో తాళి కడతాడు కదా. కనీసం ఇట్ట అయినా యష్ పేరు పక్కన భార్యగా నా పేరు ఉంటది. సంతోషమే కదమ్మే? సంతోషమేనమ్మే. భార్యాభర్తలుగా ముందు మీ పేర్లు కలుస్తాయి, తర్వాత మీరు కలుస్తారు, అంతే తేడా. ఇంట్లో ఇంకెవరైనా ఉన్నారా? నేనున్నాను. నా పేరు కన్యాకుమారి, వయసు 45 సంవత్సరాలు. చిన్నపిల్లలు ఎవరు లేరా? ఉండరు. రిషి, శశి, ఇద్దరి వయసు 10 సంవత్సరాలు. ఈ పిల్లల అమ్మా నాన్న ఎవరు? ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. వస్తానండి. అది అడిగినట్టు పువ్వులు తీసుకురా. అది అడిగింది కదా అని ఓ మల్లెపూలు హల్వా తీసుకురాకసలా. సరేనమ్మా. భగవంతుడా, మా ఇంట్లో మా అమ్మ సింధు మధ్య జరిగే డ్రామాలో నా క్యారెక్టర్ని ఇలా నలిపేస్తున్నావు ఏంటి స్వామి? ఈ టెన్షన్ తట్టుకోవడం నా వల్ల కావట్లేదు. బా సీను, సీను. సార్ చెప్పండి సార్. నా తల బద్దలైపోతుంది, వేడివేడిగా స్ట్రాంగ్ కాఫీ తీసుకురా. అలాగే సార్. బా చెప్పమ్మా. ఏం ఆలోచించావురా? దేని గురించమ్మా? అదేరా, సింధుకి మల్లెపూలు తెచ్చే విషయం. దాని గురించి ఇంకా ఏం ఆలోచించలేదమ్మా. వద్దు, దానికి పువ్వులు తీసుకురాకు. తీసుకురాకపోతే మళ్ళీ భాగ్యంకి చెప్పి గొడవ చేస్తుందేమో అమ్మా. చెయ్యనీరా, ఏమైనా పర్లేదు. అసలా
నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దానికి పువ్వులు తీసుకురావటానికి వీల్లేదసలా. నాతోనే ఛాలెంజ్ చేసిందిరా అది. నీ కొడుకుతో పూలు తెప్పిస్తాను చూడు అని. దాని తల పొగరు దించాలి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను యష్, పువ్వులైతే తేకు. అర్థమైందా? సరేనమ్మా, ఉంటాను. చెప్తా నీ సంగతి సింధు. సార్, కాఫీ సార్. సింధు కూడా మల్లెపూల గురించి కాల్ చేస్తుందా? అమ్మో, అస్సలు లిఫ్ట్ చేయకూడదు. ఇదేంటి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు? అయినా నేను వదులుతానా ఏంటి? ఫోన్ లిఫ్ట్ చేసేంత వరకు చేస్తూనే ఉంటాను. ఇప్పుడు నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోతే భాగ్యంతో ఫోన్ చేస్తుంది సింధు. ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదురా అని భాగ్యం నన్ను తిడుతుంది. లిఫ్ట్ చేసి మాట్లాడడమే మేలు. హలో, ఆహా, ఏంటి యష్, ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఇంతసేపా? వర్క్ బిజీలో ఉన్నానులే, చూసుకోలేదు. ఏంటో చెప్పు. ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు మల్లెపూలు, హల్వా మర్చిపోకుండా తీసుకురా. పొరపాటున నువ్వు మీ అమ్మకి భయపడి తీసుకురాలేదే అనుకో, నేను ఊరుకోను, చెప్తున్నా. ఊరుకోక ఏం చేస్తావే? ఏం చేస్తావు? అదే, నేను ఊరుకున్నా, బామ్మ అయితే అస్సలు ఊరుకోదు. నీతో వార్కి సిద్ధమైపోతుంది. తర్వాత నీ ఇష్టం. సరే, చెప్పావు కదా, ఉంటాను. ఏంటి? నా మొగుడు నాకు పూలు తీసుకురాడు అని మీ అమ్మ నాతో ఛాలెంజ్ చేసింది. సాయంత్రం నువ్వు నాకు పూలు తేవాలి. అది మీ అమ్మ చూడాలి. ఓకేనా? ఎన్నిసార్లు చెప్తావు? ఫోన్ పెట్టి ఫస్ట్. మల్లెపూలు తెస్తే అమ్మతో తంట, తీసుకురాకపోతే ఈ సింధుతో మంట. అబ్బా, ఇక్కడ ఇక్కడ ఏమైంది బామ్మ? పట్టేసింది. అబ్బా, అబ్బో, అబ్బా, అమ్మమ్మ, అబ్బా, ఇంకొకసారి చూస్తాను. ఇక్కడ ఏదో పట్టేసింది. మీకు బీపీ పెరిగినట్టుంది, ఉండండి, నేను వెళ్ళి బీపీ మెషిన్ తీసుకొచ్చి చెక్ చేస్తాను. వెళ్ళరా ప్రేమ. ఆ, ఆ. షబ్బో, అమ్మా, అమ్మా. భాగ్యం, నువ్వెక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతికి మరీ వస్తున్నాను. ఇదిగో ఈ టాబ్లెట్ వేసుకో. అబ్బా, మింగలేక చేస్తున్నా. ఇదిగో బాబు, ఎవరు నువ్వు? ఇలా రా, రా. దాదా, ఎవరయ్యా నువ్వు? ఇందాక మీ ఇంట్లో నా సెల్ ఫోన్ మర్చిపోయానండి, అది తీసుకుందామనే వెళ్తున్నాను. మా ఇంట్లో మీ ఫోన్ మర్చిపోవడం ఏంటి? అసలు మా ఇంటికి ఎందుకు వచ్చారు మీరు? ఇందాక జనాభా లెక్కలు రాసుకోవడానికి మీ ఇంటికి వచ్చానండి. అప్పుడే ఇక్కడ నా సెల్ మర్చిపోయాను. ఇందాక నేను ఇంట్లోనే ఉన్నానే, నువ్వెప్పుడొచ్చావు? అయ్యో, నిజంగా నేను ఇందాక వచ్చానండి, సెల్లు లోపల మర్చిపోయాను, అందుకే తీసుకుందామని వెళ్తున్నాను. అమ్మా సింధు, అతను ఫోన్ ఏదో మర్చిపోయాడంటే వెళ్ళి తీసుకురా.
ఇదిగో నువ్వు ఇక్కడే ఉండు, నా మనవరాలు తెచ్చిస్తుంది. అలాగేనమ్మా. ఇదేనా మీ ఫోను? అవునండి, అదే నా ఫోను. తీసుకో మరి. అలాగేనమ్మా. థ్యాంక్స్ అండి. హ్మ్. మీ వయసు ఎంతండి? 70 పైనే ఉంటుందిలే. మీ పేరు? భాగ్యం. మీరు ఈ ఇంట్లోనే ఉంటారా? అవును. మరి ఇందాక వాళ్ళు ఈ బామ్మగారి గురించి చెప్పలేదేంటి? అదా, నేను కొద్ది రోజులు మాత్రమే ఇక్కడుండి వెళ్ళిపోతాను. నేనుండేది పల్లెటూరులో, చుట్టం చూపుగా వచ్చాను. అలాగా. అవును, ఈ ఇంట్లో అందరి పేర్లు, వాళ్ళ వివరాలు సరిగ్గానే రాసుకున్నావా? సరిగ్గానే రాసుకున్నానండి. ఏది, ఎవరెవరి పేర్లు రాసావో చెప్పు. చెప్పు. ఈ ఇంటి పెద్ద చంద్రశేఖర్ గారు, ఆయన భార్య పేరు దమయంతి. హ్మ్. ఈయన మొదటి కొడుకు పేరు తేజ, అతని భార్య మధు. హ్మ్. ఈయన చిన్న కొడుకు పేరు యశస్వి, తన భార్య పేరు సంధ్య. ఏంటయ్యా, యశ్ భార్య పేరు సంధ్య కాదే, సింధు. సరిగా చూడు. ఆహా లేదండి, యశస్వి భార్య పేరు సంధ్య అనే వాళ్ళు చెప్పారు. హా? ఎవరు చెప్పారు మీకు? అదే కన్యాకుమారి వాళ్ళ కూతురు సంధ్య. ఒక్క నిమిషం ఇక్కడే ఉండవయ్యా. యశ్ భార్య పేరేంటో ఇప్పుడే నిరూపిస్తాను. ఉమ్, దమయంతి, ఒరే చంద్ర, దమయంతి, చంద్ర. ఏంటత్తయ్యా? ఏమైందమ్మా? ఆ సంధ్యాని, దానమ్మ కన్యాకుమారిని, వాళ్ళిద్దరిని పిలవండి. ఇప్పుడు వాళ్ళెందుకత్తయ్యా? పిలవండి చెప్తాను. సంధ్య, కన్యా. ఏంది దావత పిలుచుండారు? అమ్మి, బామ్మగారు, ఎందుకు మమ్మల్ని కొట్టుండారు? కొట్టడం కాదే, మీరు చేసిన పనికి మీ ఇద్దరిని చంపేసిన పాపం లేదు. ఏం చేశారత్తయ్యా? వాళ్ళనెందుకు కొడుతున్నారు? ఏం చేశారా? జనాభా లెక్కలు రాసుకోవడానికి ఇదిగో అతను మన ఇంటికొస్తే యశ్ భార్య సంధ్య అని చెప్పారే వీళ్ళిద్దరూ. అదేం దిక్కుమాలిన పని. ఎందుకు చెప్పారే? ఎందుకు చెప్పారే అలా? చెప్పండి, లేదంటే చంపేస్తాను. లేదు బామ్మగారు, నేను సంధ్య అని అసలు నా పేరే చెప్పుండలేదు. నేను సింధు అని చెప్పుండాను. ఆ? అతని సరిగ్గా వినపడక సంధ్య అని రాసుకుని ఉంటాడు. లేదండి, మీరు సంధ్య అనే కదా చెప్పారు. ఏమే, అలాగే చెప్పారా? లేదు లేదు, నేను సింధు అని చెప్పుండాను. లేదు, మీరు సంధ్య అనే చెప్పారు. లేదు లేదు లేదు, నేను సింధు అని చెప్పుండాను. అవును, ఇంట్లో సింధు ఉండగా యశ్ భార్యగా సంధ్య అని ఎందుకు చెప్తుంది మా అమ్మి? మేము సింధు అని చెప్పాం. నీకే సరిగ్గా వినపడక అర్థం కాక సంధ్య అని రాసుకుని ఉంటావు. ఒకసారి చూసుకో. అవును, నువ్వు చేసిన పనికి అనవసరంగా మేము శిక్షణ భవిస్తా ఉండం. సెట్ చేసుకో. బామ్మగారు, నాదే పొరపాటేమోనండి. ఒరే అబ్బాయి, వీళ్ళేం చెప్పినా సరే ఇప్పుడు నేను చెప్పిందే రాసుకో. చెప్పండి చెప్పండి. యశ్ భార్యగా సంజయ్ పేరు కొట్టేసి
మా సింధు పేరు రాసుకో. అర్థమైందా? అలాగేనండి. సరేనండి, రాసుకున్నానండి. నేను వస్తానండి. వెళ్ళు. అలాగేనండి. ఇంకొకసారి ఇలాంటి తిక్క తిక్క పనులు చేశారో చెమడాలు ఒలుస్తాను ఏమనుకుంటున్నారో. తప్పు ఆ జనాభా లెక్కల వాడిది కాదు, మీదే. నాకు తెలుసు, యష్కి ఎలాగూ భార్య కాలేకపోతున్నాను, కనీసం ఆయన పేరు పక్కనైనా భార్యగా నీ పేరు ఉండాలనే కదా ఇలా చేసావు సంధ్య. తప్పు చేసినప్పుడు శిక్ష పడాలి కదా మరి. భాగ్యం చేతిలో నీకు మంచిగా శిక్ష పడిందా? మీ దుష్టత్రయానికి ఇదే నా హెచ్చరిక. నా విషయంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చిన్న పొరపాటు చేసినా ఫలితం ఇలాగే ఉంటుంది. జాగ్రత్త. ఏంటి చెల్లి నువ్వు చేసిన పని? ఇతను చేసే ముందు నాతో చెప్పాలి కదా. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎలా? ఇప్పుడు చూడు ఎలా జరిగిందో. సారీ అక్క, ఆ జనాభా లెక్కలోడు మళ్ళీ ఇటు తిరిగి వస్తాడని నేను అస్సలు అనుకోలేదక్క. చాలే వెలగబెట్టావు, సైలెంట్గా ఉండు. అమ్మి, ఆ ముసలిది మరీ డూమస్ ఎత్తా ఉండదు. నన్ను నోటుకొచ్చినట్టు తిట్టేస్తా ఉండదు. తిట్టడమే కాదు, చివరికి చేయి కూడా చేసుకొని ఉండదు. అవునమ్మే, ఆ ముసల్దానికి ఒంట్లో శక్తి తగ్గినా నోట్లో శక్తి అస్సలు తగ్గలేదు. కాకిలా కావు కావు అంటూ అరుస్తా ఉండాది. అవునమ్మి, ఆ ముసల్దాన్ని ఏదో ఒకటి చెయ్యాలి. ఆవిడ రావడం వల్లే నా పెళ్ళి ఆగిపోయి ఉండదు. అవునమ్మే, నాకు కూడా ముసల్దాని మీద పేకల దాకా ఉండాది. సమయం రాని దాని సంగతి తేలుస్తాను. రిషి, ఏంటి శశి? ఆ సంధ్య వాళ్ళమ్మ ఎందుకు మన ఇంట్లో ఉంటున్నారు? నానమ్మే వాళ్ళని ఉండనిస్తుంది. ఈ సంధ్య వల్లే కదా అమ్మకి నాన్నకి గొడవలు. అవును శశి. ఉండు, తన పని చెప్తాను. ఆ బాల్ ఇలా ఇవ్వు. సంధ్య, ఆ ముసలిది నిన్ను కొట్టింది నువ్వేం బాధపడకే. యష్ నీకు దక్కాలంటే ఇలాంటివి ఎన్నో పడాలి. నీ బాధ గురించి ఆలోచించుకో. నువ్వు యష్ గురించి మాత్రమే ఆలోచించు, ఓకేనా? అట్నే అమ్మి. అమ్మి, అమ్మి, అయ్యో అమ్మి, ఏమైనదమ్మి? అమ్మి, ఏమైనదమ్మి? బాల్. శశి, ఏంటిది? ఎంత దెబ్బ తగులుండదో తెలుసా? చూసుకోవా, ఇటు కొట్టేస్తావా? చూసే కొట్టాను అసలు. మా ఎమ్మిని బంతితో ఎందుకు కొట్టినావు శశి? మీరు మా ఇల్లు వదిలి పోరా? ఎందుకు మా ఇంట్లోనే ఉంటున్నారు? ఏది మీ ఇల్లే కాదు, మా ఇల్లు కూడా. ఇది మీ ఇల్లు ఎలా అవుతుంది? పిల్లలు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారమ్మే. ఇదంతా వాళ్ళమ్మ ట్రైనింగే అనుకుంటా. మనమంటే భయం ఉండాలి. అంటే
ఓ దెబ్బ పడాలి, అప్పుడే పిల్లలకి భయం వస్తుంది. మిమ్మల్ని చూడు కన్యా, నా పిల్లల మీద దెబ్బ పడిందో నీ చెయ్యి విరిచేసి నిన్ను చంపేస్తాను. ఎందుకు పిల్లలతో గొడవ పడుతున్నారు? సిగ్గులేదా మీకు? బుద్ధి లేదు? నీ కూతురి నన్ను బాల్తో కొట్టుండదే. ఇప్పుడు కాదు, ఎప్పుడో కొట్టాల్సింది. ఒకప్పుడు శశి విషయంలో నువ్వు చేసిన పనికి నిన్ను చంప మీద కొట్టకుండా బాల్తో కొట్టి వదిలేసిన చూడు, సంతోషించు. నిన్ను తల్లి అనుకున్న శశిని ఎగ్జామ్లో ఫెయిల్ చేయాలని చూసావు. అప్పుడే నీకు బుద్ధి చెప్దామనుకున్నాను. కానీ నిన్ను కొట్టినా కుక్కని కొట్టినా ఒక్కటే అని ఇన్ని రోజులు వదిలేశాను. నువ్వు మీ అమ్మ ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోయే రోజు దగ్గరలోనే ఉంది, గుర్తుంచుకోండి. పదండి పిల్లలు. వదినా, అల్లుడు గారు సింధుకి మల్లెపూలు తెస్తారంటావా? వాడు నా కొడుకు కన్యాకుమారి. దీనికి ఎట్టి పరిస్థితుల్లో పువ్వులు తీసుకురాడు అసలా. ఆ, ఉమ్. మరిది గారు అమ్మ మాటకి కట్టుబడుంటారు. అవునక్క, తనని కష్టపెట్టాల కోసం ఆయన ఇష్టంగా ఏ పని చేయరు. నా కొడుకు మల్లెపూలు తెస్తాడని పాపం ఎంత ఆశగా ఎదురు చూస్తుందో చూడండి. చివరికి దీనికి మిగిలేది నిరాశే. అత్తయ్య, ఎందుకు మీలో మీరే నా గురించి చర్చా వేదిక పెట్టి ఆనందపడిపోతున్నారు? కాసేపు ఆగండి, యశ్ వస్తాడు కదా, అప్పుడు నేనిచ్చే కంటెంట్ ఏంటో మీకే క్లారిటీ వస్తుంది. ఊహలు వేరు, జరగబోయే వాస్తవాలు వేరు. మీరే చూస్తారు కదా. రేయ్, తెచ్చావా? తేలేదా? తెచ్చావా? తెచ్చేవా తేలేదా? రేయ్, అమ్మా, 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 తెచ్చావా? ఆగమ్మా. నువ్వు చెప్పావు కదమ్మా తీసుకురావద్దని, అందుకే తేలేదు.